జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం. మీకు అందరికీ అమ్మమ్మ చెప్పే కథలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి. జై గురు. ఈరోజు మన కథ ఏకాగ్రత. కథ పేరు ఏకాగ్రత. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని అనుకున్నప్పుడు ఆయన ఒక నియమం పెట్టారు. నేను మహాభారతాన్ని చెప్తున్నంతసేపు, ఈ 18 పర్వాలు చెప్తున్నంతసేపు ఎవరైనా నేను చెప్తుండగా రాస్తేనే నేను మహాభారతాన్ని చెప్తానని. అప్పుడు మహాభారతం కాదు, దాని పేరు జయంని రాస్తానని అనుకున్నారు. అప్పుడు మహాగణపతి నేను రాస్తానని వ్యాస మహర్షి చెప్తూ ఉండగా ఆయన రాస్తూ ఉన్నారు. అలా వచ్చిన గొప్ప పుస్తకము, గ్రంథము మహాభారతం అని మనం తర్వాత పేరు పెట్టుకున్నాం. తర్వాత పేరు వచ్చింది, ముందు జయం అని పిలిచేవారు. ఈ మహాభారతంలోని కొన్ని విషయాలని మనం చెప్పుకున్నాం. పాండవులు కౌరవులు చిన్నప్పుడు వాళ్ళు విలువిద్యను, అన్ని శస్త్ర విద్యలను ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకున్నారు. ద్రోణాచార్యులు వారు ఈ విలువిద్య ఇవన్నీ వీళ్ళకి నేర్పించేటప్పుడు అర్జునుడు ఎప్పుడు బాణాలు వేయడం, ఆయన యొక్క నైపుణ్యాన్ని ఇష్టపడేవారని కౌరవులకు చాలా కోపంగా ఉండేది. కౌరవులు ఎప్పుడు చూస్తే ఎప్పుడు ద్రోణాచార్యుడు ఎప్పుడూ కూడా ఈయన అర్జునుడినే మెచ్చుకుంటాడు అని వాళ్ళకి చాలా కోపంగా ఉండేది. ఈ సంగతి తెలిసిన ద్రోణాచార్యులు ఏం చేశారంటే, మీరు ఈరోజు నేను ఒక చిన్న పరీక్ష పెడతాను, మీరందరూ ఎలాగ దీనిలో పాల్గొంటారో చూద్దామని చెప్తారు. అందరం సిద్ధం అంటారు. సరే అనేసి ఆయన ఏం చేస్తారంటే, ఒక చెట్టు మీద ఒక పక్షి బొమ్మను పెట్టి దానికి ఒక కన్ను ఉంటుంది. అందరికీ చెప్తారు, మీరు మీ బాణాన్ని ఆ కన్నుకు కొట్టాలి. ఆ పక్షికి దూరంగా ఉంటుంది ఆ చెట్టు, ఆ పక్షి చాలా దూరంగా ఉంటుంది. ఆ చెట్టు మీద పక్షికి కన్నుకి మీరు బాణాన్ని కొట్టాలి అని చెప్తారు. చెప్తే అందరూ సిద్ధం అన్నారు. మేము అందరం కొట్టేస్తామని. అయితే అప్పుడు మొదట మీరు కొట్టడానికి ముందు నేను మిమ్మల్ని అంతా ఒక ప్రశ్న అడుగుతాను. మీరందరూ ఒక్కొక్కళ్ళుగా అడుగుతారు, ఏం చూస్తున్నారు అని. ఒక ఆయన చెప్తాడు, ఒక అబ్బాయి, ఆయన కాదు, అబ్బాయి చెప్తాడు, ఇక్కడ నేను చెట్టును చూస్తున్నాను అంటాడు. ఒక అబ్బాయి అంటాడు, నేను చెట్లో ఆకాశం కనిపిస్తుంది, చెట్లోంచి అక్కడ పక్షి కనిపిస్తుంది అంటాడు. కొనేది దుర్యోధనుడు అంటాడు, నాకు పక్షి కనిపిస్తుంది అంటాడు. అలా జరుగుతున్నప్పుడు అర్జునుడికి దగ్గరికి వచ్చినప్పుడు అర్జునుడు అంటాడు, నాకు పక్షి కన్ను తప్ప ఇంకేం కాదు, పక్షి కన్ను ఒకటే కనిపిస్తోంది అని చెప్తాడు. అది ఏకాగ్రత అన్నమాట. అయితే అర్జునుడు కన్నుని సరిగ్గా కొడతాడు, మిగతా ఎవరు కొట్టలేకపోతారు. ఆయన ఏకాగ్రత అలాంటిది. ఆ ఏకాగ్రత వల్లనే ఆయన ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని కూడా ఆయన వివాహం చేసుకోగలుగుతాడు. అది ఎలా జరిగింది అంటే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత లక్క గృహంలో వాళ్ళని చంపించాలని దుర్యోధనుడు ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నప్పుడు బ్రాహ్మణ వేషాల్లో వాళ్ళు వేరే ఊరిలో ఉంటారు. అక్కడ పాంచాల నగరం అన్నమాట. ఆ పాంచాల నగరంలో ఉంటారు. ఆ పాంచాల నగరంలో వీళ్ళు బ్రాహ్మణులాగా ఉంటారు. అయితే పాంచాల నగర రాజు ద్రుపదుడు ఏం చేస్తాడంటే, ఒక స్వయంవరాన్ని ద్రౌపదికి ఏర్పాటు చేస్తారు. స్వయంవరంలో ఏమిటి అంటే పరీక్ష, మత్స్యయంత్రాన్ని కొట్టాలి. మత్స్యయంత్రం అంటే కింద నీళ్లు ఉంటాయి, పైన ఒక యంత్రం తిరుగుతూ ఉంటుంది. ఆ యంత్రంలో ఒక చేప ఉంటుంది. ఆ చేప కన్ను యంత్రం తిరుగుతూ ఉండగా ఆ చేప కన్నుని నీళ్లలో చూసి కొట్టాలి బాణంతో. అది పరీక్ష. అయితే అందరూ అంటారు, కర్ణుడు అందరూ వచ్చారు అక్కడ, దుర్యోధనుడు, కర్ణుడు, అందరూ రాజులు అందరూ వచ్చి అక్కడ పాల్గొంటున్నారు. అయితే అందరూ ఏమంటారు, కర్ణుడు కొడతాడు తప్పకుండా, విలువద్దలో ఆయనకు మంచి ప్రావీణ్యత ఉంది, ఆయన కొడతాడని అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ కర్ణుడు కూడా కొట్టలేకపోయాడు. ఎవరూ కొట్టలేకపోయారు. ఎందుకంటే పైన అది తిరుగుతూ ఉంటుంది, కింద నీళ్లలో చూసి కొట్టాలి, కన్నును కొట్టాలి, ఆ చేప కన్నుని.
చేయలేకపోతే బ్రాహ్మణ వేషంలో ఉండే అర్జునుడు నాకు కొంచెం అవకాశం ఇవ్వండి నేను కూడా కొడతానంటే అవి బ్రాహ్మణుడివి నీ వల్ల ఏమవుతుంది అని అన్నారు అందరూ. కానీ ద్రౌపదుడు సరే అతనికి కూడా అవకాశం ఇస్తాను అని సరే నీవు కొట్టునాయనా అని చెప్తాడు. అయితే ఈయన దానికి అక్కడ కృష్ణుడు బలరాముడు అందరూ ఉంటారు. ఆయన కృష్ణుడికి నమస్కరించి బాణాన్ని ఎక్కుపెట్టి నీళ్ళలో చూసి చేప కన్నుని కొడతాడు. తిరుగుతున్న యంత్రంలోని చేప కన్నుని కొడతాడు. అప్పుడు అందరూ చాలా మెచ్చుకొని అందరూ బ్రాహ్మణ అబ్బాయి అయినా ఇంత బాగా కొట్టాడని అందరూ. ద్రౌపది అయితే అర్జునుడు వచ్చినప్పటి నుంచి ఆయన మీదనే దృష్టి ఉంటుంది ఆవిడికి. ఇప్పుడప్పుడు స్వయంవరం అయితే 5 పాండవులు అంటారు, మేము వివాహం చేసుకోవడానికి ముందు మా అమ్మగారిని మేము అడిగి ఆవిడ అనుమతి తీసుకోవాలని చెప్పి 5 మంది ద్రౌపదిని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి అక్కడ ఆవిడ లోపల ఉంటుంది. అమ్మ మేము ఈరోజు ఏదో గెలుచుకొని వచ్చాము అంటే మీరు 5గురు పంచుకోండి అని ఆవిడ చెప్పడం వల్ల ద్రౌపదిని 5 మంది వివాహం చేసుకుంటారు తర్వాత. అంటే అది వివాహం చేసుకోవడం అదంతా ఇంకా కథలు ఉన్నాయనుకోండి. కానీ ఇప్పుడు ఏకాగ్రత మనకు కావాల్సింది, ముఖ్యమైనది ఏకాగ్రత. ఆ ఏకాగ్రత వల్లనే చిన్నప్పుడు ఆయన ఆ పక్షి కన్ను కొట్టగలిగాడు. ఆ ఏకాగ్రత వల్లనే ఆ మత్స్యయంత్రంలోని ఆ చేప కన్నుని కొట్టగలిగాడు అర్జునుడు. అంటే ఎవరు కానీ ఏకాగ్రతతో ఏ పని చేసినా తప్పకుండా సఫలతను పొందుతారు. ఏకాగ్రత సంకల్పము చాలా ముఖ్యం. అది ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు, ఎలాంటి దాన్నైనా ఎదుర్కోవచ్చు, విజయాన్ని సాధించవచ్చు. అది ఏకాగ్రత వలన మనకు కలిగే ఒక ఉపయోగం. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. సాధన చేయడానికి ఏకాగ్రత చాలా సహాయం చేస్తుంది. ఏ పని చేయాలైనా లౌకికమైన అలౌకికమైన ఏ పని కానీ సాధన చాలా ముఖ్యం. ఆ సాధనకి కావాల్సింది ఏకాగ్రత, సంకల్పం. దాన్ని మనము తెలుసుకొని మన జీవితాన్ని సఫలంగా గడపడం చాలా ముఖ్యం. జై గురుదేవ, జై గురుదేవ.